వాటర్ పెట్టి అమ్మ అమ్మ అప్పుడు పడిపోలేదు అవునా కాదా సైడ్ అమ్మగారండి మరి మన ఇంటికి నీ ఫ్రెండ్ ఎమ్మెల్యే గారు వచ్చిందండి. ఓ దాని పేరు ఏదో ఉంటుంది ఏమంటారు సుధా. నేను పిలవగానే నా ఆహ్వానాన్ని బంధించి మరి వచ్చారు సుధా. అందుకని నువ్వు 3వ స్థానంలో కూర్చోటి నేను ఎన్ని పోకరం మించింది నాకు 3వ స్థానం ఇస్తావు అవసరం లేదు నాకు. నేను వెళ్ళిపోతాను నాకు 2వ స్థానం ఇస్తేనే. అయ్యో ఏసఐ మళ్ళీ అడగాను ఏసయ్యా కూడా ఏసఐ అవుతాను 2వ స్థానం ఇది కూర్చోండి 3వ స్థానం సొక్కమా ఈ సొక్కం ఏం చేస్తుందో ఏమో. అమ్మగారండి వచ్చానండి అంటారు. సొక్కమా దాదా మా ఎమ్మెల్యే వచ్చింది కదా ఫ్రెండ్ దానికి మంచి మర్యాద చూసుకోను అనుకుంటాను. ఎమ్మెల్యే గారు తీసుకోండి ఎమ్మెల్యే గారు నాకు మాట్లాడగనండి అడగాను. పోయిన సంవత్సరం 2,000 ఇచ్చారు కదండి ఓటుకి. నాకేం ఇచ్చారండి అయ్యా ఎప్పుడు ఇస్తారండి. ఏం గుర్తొచ్చిందా అప్పుడు ఎప్పుడు మరి నా పేరేంది అమ్మగారండి 5 సంవత్సరాలకు ఒకసారి కానొచ్చి మరి గాను చూడు ఆవిడ గారు వచ్చిందండి మీ ఇంటికి. వచ్చిన పిల్లవాడు 2 చేతులు అది పోయినాక సైడ్ ఇంకొక వచ్చింది. మీ పిల్ల ఎవరా మీ పిల్ల అమ్మాయి గారు అమ్మగారండి మా ఇంటికి ఎవరు వచ్చారు తెలుసా? ఎవరు వచ్చారు కలిసి అని ఎవరో ముక్క ఎడవ ముక్క అమ్మకుండా చూడండి ఆమెగారు వచ్చిందండి. ఓ రియల్ ఎస్టేట్ ఆంటీయా ఆడొక ముక్క ఎడవ ముక్క వచ్చి దాని కూర్చున్న తర్వాత కదా సుఖమా మరి రియల్ స్టార్ట్ అంటే టీ పెట్టి అంటారు తాగినాక కదా అమ్మగారండి నేను మాట్లాడానండి అమ్మగారు మీరు ఆడొక మొక్క ఏడొక మొక్క అమ్ముతారు కదా నాకు ఒక మొక్క ఇస్తే పొడి చేసుకుంటా కదా ఆడిద్దరు అయిపోద్ది. తర్వాత ఏడుపు దానిలో తర్వాత హీరోయిన్ వచ్చింది. అమ్మగారండి మన ఇంటికి హీరోయిన్ గారు వచ్చారండి మీ ఫ్రెండ్ అంటది. ఓ రమా బాగుంటా ఆహ్వానాలు బంధించి వచ్చావు బాగానే 3వ స్థానంలో కూర్చోరు. కూడా 4వ స్థానం కావాలంటాడు. 4వ స్థానంలో ఏసై కూర్చొని ఉంటాడు. మళ్ళీ ఏసఐ ఆనంలో ఏసైలో 5వ స్థానంలో కూర్చుంటాడు. హీరోయిన్ కూర్చుంటాడు. హీరోయిన్కి టీ ఇమ్మంటారు. టీ చేసి ఇచ్చినాక తాగినాక హీరోయిన్ గారు స్కిట్టేగా చూడు చూసుకో హీరోయిన్ గారిని అంటు కదా హీరోయిన్ గారు మీరు అంతే అలాగే వచ్చారండి అంటే అంటారు కదా ఇది పుట్టుకతో రావాలి. నేను ఫౌండేషన్ రాసుకున్నాను. అవునా మిమ్మల్ని ముట్టుకోవచ్చండి ఒకసారి అంటదా ముట్టుకో అంటుంది. ఇది మా బోడిద ఉంది పొయ్యిలో బోడిద రాసుకుంటే మేము కూడా అలాగనే ఉంటాము అంటే ఏమంటున్నావు విజయ మీ పైన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఏమన్నా వేసుకమ్మా ఏం లేదమ్మగారు ఆమె పూసుకుని పొయ్యిలో పోడితే నన్ను తప్ప ఏంటి చేసిండు చూడు ఆపాడా అమ్మ ఇందాక కూడా మాట్లాడారా గేట్ అబ్బాయి ఇప్పుడు టైం ఎంత అయింది వాడు ఇప్పుడు చూడు అది చూడు సారీ ఫ్రెండ్స్ స్మాల్ డిస్టర్బెన్స్. పట్టకుండా ఆ పేరు పెట్టారేంటి? ఇప్పుడు నేను దాన్ని కూడా చేయడానికి నేను ఫోన్ చేయలేదుగా కెమెరాలోనే కదా నేను ఫోన్లో ఉన్నానా మరి పడిందిగా నేను ఒక ఫోన్లోకి దాంట్లోకి పోలా ఫోటోలోనే ఉన్నాను. అమ్మాయి తీసుకుంది ఏమా తెంగర గారు నన్ను అది చెయ్యమ్మా తెంగర గారు 38 సింగరు అదేలేండి తెంగర గారు నేను చిన్నప్పటి నుంచి మరి పాత తింగర కాదు సింగరు అంటున్నాను. అదే తింగర గారు అంటున్నాను. పాడు ఏం పాడతాను వాసిన పౌడర్ బాగా చేసింది వాసిన పౌడర్ పాలల్లోనే తెలుపు పాయగండరుపు వాటర్ టాకింగ్ సింగర్ పోరాటం కదా
అంతే అమ్మ రేత్రి ఉడబెట్టాడు పడింది 3 8 ఫోన్ ఎత్తి కట్ చేశారండి అమ్మాయి ఏం చేస్తున్నావు సైడు ఇప్పుడు ఈ మాటలు రికార్డింగ్ చేస్తున్నా అవునా యూట్యూబ్ లో పెట్టుకో కంచు వలుగుతుంది అమ్మ ఏంది మీ ఒకసారి పిచ్చిదానా మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఆవు తోన పుచ్చుకుంటే 10 అవుతాయి నెలకి మనకు సొమ్ము అయింది ఏంది నానా కాదు వాళ్ళ మామ కూర్చో వాళ్ళ మామనే అది నా పట్ట అంతే అంతే అసలు ఆ పిల్లకి వస్తాయిరా ఫుల్గా అవుతాయి మిగతా వాళ్ళు నాకు అంతగా లేదులే కానీ ఆ పిల్ల మాత్రం కంచు కనకరత్నం లాగా మాట్లాడుతుంది పిల్లకి ప్రాక్టీస్ ఏమైనా చేస్తుందో ఏమో అర్థం కావాలి మరంతే పిల్ల కూడా పెద్ద చక్కగా లేదు చక్కగా ఉందా? అమ్మ వాళ్ళమ్మ ఇప్పుడు వాళ్ళమ్మ ఒక జాబ్ లాగా బేకారించుతుందమ్మ మగుడిని నెల్లూరులో ఉన్నాడు శైలుగా లక్కీ గడైతే వాటికి మొత్తం అమ్మాయి అమ్మమ్మకి ఇక్కడ పెట్టుకునే కిరీటం అంటే పెట్టమ్మా కిరీటాలు కాదురే ఏమే అయ్యని ఎందుకు పిచ్చి పిచ్చిగా మరేంటి అసలు మొత్తంగా ఇట్లా ఇట్లా చేసేసింది ఆ పిల్ల నీతులు చేయనంత ఆకలి తెలుసా ఆ పిల్లకే బాగా తెలుసు ఈ పిల్లకేం తెలుసు నా బాగుందా అయిపోతుందమ్మా నీ సిట్టు అయిపోయిందా ఇందాక స్కిట్ కూడా బాగా అన్ని ఆపులో పడుతుంది చేతులు లేకోకుండా నీ చేతులు ఇవ్వని నువ్వే అంటావు చేతులు తీయమంట కాదు తిక్కలు దాని చూడు కలర్ ఏమంట వసే ముసల్దా అది కలర్ అయితే అట్టుంది ఇంకా వసే ముసల్దానా నీకు చికెన్ ఫ్రై మటన్ ఫ్రై చికెన్ ఫ్రై మటన్ ఫ్రై రెండు ఎప్పుడు చేయాలి మొత్తం నేను ఫ్రై చేస్తే తేడా దరిద్ర వచ్చిపోతాను ఆ పిల్ల మళ్ళీ వాళ్ళ పెద్దమ్మమ్మకి ఏంటి వచ్చావు అని రారా పెద్దమ్మమ్మ వచ్చింది 10 ఏళ్ళు ఇస్తే మనం మీద ఒకటి చేసుకున్నాం రారా ఆ పిల్లకి అసలు మామూలుగా మాటలు ఏడు నుంచి వస్తున్నాయి కూడా అర్థం కాదు కిట్టు రాస్తారు దాన్ని రాసేది కదక్క ఆ పిల్లకి రాసిన దాకా ఏడుంది ఈ అక్క మన పుచ్చకాయలు పెట్టుకుంటూ ఇప్పుడు టీవీ మనకి వార్తలు చెప్పేవాళ్ళు బోర్డు ఎదురుగా ఉంటుంది దాన్ని చూసి చట్ట 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 వదిలి బాగుంటారు మనం ఏమనుకుంటాం అమ్మ తప్పు లేకుండా చక్కగా చెప్తున్నాం అట్లా వార్తలు వేరు ఆ పిల్లది ముందు బోర్డు కనుక్కోకుండా వాళ్ళకి మనకి బోర్డు కాదు వాళ్ళకి మాటలకు ముందే ట్రైనింగ్ ఉండిద్ది వాళ్ళ అమ్మ కూడా ఇంటికి రాక వాళ్ళ మామ ఇంటికి రాక అంత గట్టిగా ఉంటుంది తీసేయమా తీసేసుకు వేరే తీసుకో ఏం సైజు అట్టే అనుకుంటావా నువ్వు సిట్టేయమ్మా ఇంకా అయిపోయిందిలే ఇంక 2 నిమిషాలు అయితే ఆ సీటు నేను రానాక మన పొలంలో చక్కగా చెప్పింది మళ్ళీ అదే సీట్ అక్కయ్య కూడా వేసానని చెప్పింది 7 8 మేమందరం నేర్చుకొని ప్రిపేర్ అయిన తర్వాత 7 ప్రార్థన జరుగుతూనే ఉంది ఆడ కేక్ కట్ చేశారు పోదంటే కొట్టుకుంటున్నారు అప్పుడు సంజయ్